ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 24వ వచనం నుంచి కొన్ని వచనాలు చదువుదాము. యాకోబు ఒక్కడు మిగిలిపోయెను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటు వసిలెను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన, నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పెను. చాలు యాకోబు ఒక్కడే మిగిలిపోయాను. చాలాసార్లు జీవితంలో మనం అందరం కూడా, అందరూ ఉన్నప్పుడు కూడా ఒక్కరిముగా అయిపోతాం. యాకోబు కూడా ఆ సమయంలో ఒక్కడే మిగిలిపోయాను. అందరినీ పంపించేశాడు. తను ప్రేమించేటువంటి పిల్లలు, భార్య, తను ఎంతగానో ప్రేమించినవన్నీ కూడా, రాహేలు, వీరందరినీ కూడా ఏం చేశాడు? పంపించేశాడు. ఆస్తిని ఎంతో కష్టపడి 6 సంవత్సరాలు కష్టపడి సంపాదించాడు. ఆస్తి అంతటిని కూడా పంపించేసి ఒక్కడే ఉండిపోయాడు. ఒక్కడే ఉండిపోయి దేవుణ్ణి అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఈరోజు దేవుడు ఏ వ్యక్తిని ఆశీర్వదిస్తాడు అనేటువంటి మాటను గురించి నేను మీకు కొన్ని మాటలు చూపిస్తాను. యాకోబు తన జీవితంలో చిన్నప్పటి నుంచి కూడా తను చాలా పోరాటాలు చేశాడు. ఒక రకంగా చెప్పాలంటే మల్ల యుద్ధాలు చేశాడనమాట. గర్భంలో నుంచే పోరాటము ప్రారంభించాడు. అక్కడి నుంచి ఆగలేదు. జ్యేష్ఠత్వము కొరకు, భార్యల కొరకు, ఆస్తి కొరకు అందరినీ కూడా పోరాడి గెలిచేవాడు. అలాంటి సందర్భంలో తను అన్నీ సంపాదించిన తర్వాత తన అన్న కూడా తన మీదకు వస్తున్నాడు, 400 మందితో వస్తున్నాడని తెలిసిన తర్వాత యాకోబు జీవితంలో విషయం అర్థమైంది. ఎంత సంపాదించినా, ఎన్ని ఉన్నా దేవుని కాపుదల, దేవుని ఆశీర్వాదం అనేది లేకపోతే మనిషికి క్షేమము, సమాధానము లేదని విషయం అర్థమైంది. తనకు కావలసినవన్నీ సంపాదించేసుకున్నాడు. ఒక రకంగా చెప్పాలంటే రిటైర్మెంట్ లైఫ్ అన్నమాట యాకోబుకి. భార్యలు, పిల్లలు, ఆస్తి అన్నీ ఉన్నాయి. ఇప్పుడు తను బేతేలుకు వెళ్ళి దేవుడు చెప్పినటువంటి స్థలంలోనికి వెళ్ళిపోయి చక్కగా రిటైర్మెంట్ ఎంజాయ్ చేయాలి చక్కగా. కానీ తన జీవితంలో ఒకటి అర్థమైంది ఏంటంటే, నేను ఇన్ని సంపాదించిన దేవునిలో నా జీవితం లేకపోతే, దేవుని యొక్క కాపుదల నాకు లేకపోతే, ఇంకా చెప్పాలంటే దేవుని యొక్క ఆశీర్వాదం నాకు లేకపోతే నాకు నెమ్మది లేదు. ఇన్ని ఉన్నా తనకు ఒక అర్థమైంది ఏంటంటే, నాకేం లేదు, దేవుని ఆశీర్వాదం లేదు. కనుక నేను అక్కడ అడుగుతున్నాను, నువ్వు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నేను నిన్ను పోనీను అనను. దేవుడు అక్కడ యాకోబును దర్శించినటువంటి విధానం మనం చూస్తే, ఒక కామెంటరీలో నేను చదువుతున్నప్పుడు చాలా ఆశ్చర్యంగా ఆయన ఒక మంచి మాట రాశాడు. మనం ఏ స్థితిలో ఉంటే అలాగే దేవుడు మనల్ని సంధిస్తాడు. అంటే మన క్యారెక్టర్ ఎలాగుంటుందో అలాగే దేవుడు మనకు కూడా బయలుపరచబడతాడు. దేవుడు అబ్రహాముకు ఒక యాత్రికునిగా ఆయన ప్రయాణం చేస్తూ వస్తున్నట్లుగా అబ్రహాముకు ప్రత్యక్షమయ్యాడు. 18వ అధ్యాయంలో అబ్రహాము మమ్రే అనేటువంటి ఆ ప్రాంతంలో ఆ చెట్టు దగ్గర ఉన్నప్పుడు అబ్రహాము ఇంటికి అక్కడ 3 వ్యక్తులు కనబడినట్లుగా మనం చూస్తాం. దేవుడు అబ్రహామునకు ప్రత్యక్షమైనప్పుడు ఒక యాత్రికునిగా, ఆయన కూడా ప్రయాణమై వెళ్తున్నట్లుగా ప్రత్యక్షమయ్యాడు. అబ్రహాము కూడా ఏం చేసేవాడు? యాత్రికుడు. తను కూడా, మేము భూమి మీద యాత్రికులమును పరదేశులమైనామని వారు ఒప్పుకొని వారు విశ్వాసము గల వారే మృతి పొందిరి అని హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో మనం చూస్తాం. కనుక అబ్రహాము జీవితంలో యాత్రికుడిగానే ఉన్నాడు. ఎక్కడ కూడా సెటిల్ అవ్వలేదు. ఎందుకంటే ఎక్కడ కూడా తను ఏం చేసేవాడు అంటే గుడారంలో నివసించేవాడు. యాత్రికునిగానే తను జీవించాడు.
తర్వాత యెహోషువని చూస్తే యెహోషువ తన సైన్యాధిపతి. ఒక రకంగా చెప్పాలంటే మోషే తర్వాత ఆ సైన్యం అంతటి కూడా సైన్యాధిపతిగా యెహోషువ ఉన్నాడు. యెహోషువకు దేవుడు ప్రత్యక్షమైనప్పుడు ఆయన సైన్యాధిపతిగా ఆయన ప్రత్యక్షమయ్యాడు. సైన్యములకు అధిపతిగా యెహోవాగా ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. ఈ విషయం యెహోషువ గ్రంథం 5వ అధ్యాయంలో మనం చూస్తాం. ఒక కత్తి పట్టుకొని ఆయన ప్రత్యక్షమైనట్లుగా మనం చూస్తాం. యాకోబుకు మాత్రము ఆయన ఒక మల్ల యుద్ధం చేసేటువంటి ఒక పోరాటంలో పోరాడుతూ ప్రత్యక్షమయ్యాడు. ఒక పోరాటంలో తనను కలుసుకున్నాడు. ఎందుకంటే యాకోబు కూడా ఏంటి, అందరితోనూ కూడా పోరాడేవాడు. యాకోబుకు ఒక అలవాటు, నేను ఎవరినైనా గెలిచేస్తాను. మాటల్లో గెలిచేస్తాను, లేకపోతే ఇందులో గెలిచేస్తాను, తన యొక్క యుక్తితో గెలిచేయగలను, మోసం చేసి గెలిచేయగలను. కొన్నిసార్లు తన తెలివితేటలతో గెలిచేశాడు, కొన్నిసార్లు ఏం చేశాడు, మోసం చేసి ఎలాగైనా గెలిచేస్తాను. ఇప్పుడు దేవుని బిడ్డలారా, యాకోబుకు ఉన్నటువంటి అలవాటును బట్టి దేవుడు అలాగే తనకు కూడా ప్రత్యక్షమయ్యాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మన స్వభావం ఎలా ఉంటుందో మన స్వభావం బట్టి మనకు అలా ప్రత్యక్షమవుతుంటాడు. ఆయన సద్భావం గల వారి ఎడల సద్భావం చూపును, మూర్ఖుల ఎడల వికటముగా ఉండును. మన స్వభావం బట్టే ఆయన మనకు ప్రత్యక్షతను కూడా దేవుడు ఇస్తాడు. కనుక అక్కడ యాకోబు దగ్గరికి వచ్చిన తర్వాత ఆ రాత్రంతా కూడా వాళ్ళకు పెనుగులాట జరుగుతుంది. పెనుగులాట జరుగుతున్నప్పుడు ప్రార్థన ఒక పోరాటం. ప్రార్థనా జీవితమే, ప్రార్థించడమే ఒక పోరాటం. ఆ పోరాటంలో రాత్రంతా జరుగుతున్నప్పుడు అక్కడ ప్రభు అడుగుతున్నారు, ఆయన నీ పేరేమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. ఇక్కడ 2 కారణాలు ఉన్నాయి తన పేరు అడగడానికి. నీ పేరేమని అడుగగా అతడు ఏం చెప్పాడు, యాకోబు అని చెప్పాడు. దేవుడు తన సమాచారం తెలుసుకోవడానికి ఈ ప్రశ్న అడగలేదు, కానీ దేవునికి తెలుసు తన పేరేంటి, యాకోబు అని తెలుసు. అయితే దేవుడు అడగడంలో 2 ఉద్దేశాలు ఉన్నాయి. ఒకటి, తను తన తండ్రి దగ్గర నీ పేరేమని అడిగితే ఏం చెప్పాడు, ఏశావు అని చెప్పాడు. ఏం చెప్పాడు, ఇస్సాకు అడిగినప్పుడు నీ పేరేమిటి అని అడిగితే ఏశావు అని చెప్పాడు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు నీ పేరు. అక్కడ కూడా దేనికి అడిగాడు, ఇస్సాకు దేనికి అడిగాడు, పేరు అడిగి తనని ఆశీర్వదించక ముందు అడిగాడు. అప్పుడు ఏం చెప్పాడు, చెప్పాలి, ఏశావు అని చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇప్పుడు దేవుడు కూడా అడుగుతున్నాడు. చాలాసార్లు చాలా చోట్ల మన పేర్లు వేరేగా ఉంటాయి. మన పేర్లు చాలా చోట్ల ఎలా ఉంటాయి, వేరేగా ఉంటాయి. చర్చిలో ఎలాగ ఉంటాయి, సరే ఇప్పుడు దాంట్లోకి వెళ్ళను, కానీ మన పేరు ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు అడుగుతాడు. అక్కడ అడగడానికి గల కొన్ని కారణాలు నేను అక్కడ రాశాను. అతడు ఒక కపటవర్తనుడని, మోసగాడని ప్రభువుకు తెలుసు. నీ పేరేమిటి అనే ప్రశ్నకు నీ పేరుకు తగినట్లుగా ఇతరులను, నిన్ను నీవు మోసగించుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తావా, లేక నీవేమై ఉన్నావో దాన్ని ఒప్పుకొని నేను నిన్ను మార్చడానికి అవకాశం ఇస్తావా, అంగీకరిస్తావా? మనం ఏమై ఉన్నామో అది మనం దేవుని సన్నిధిలో ఒప్పుకుంటే దేవుడు మనలను మారుస్తాడు. అక్కడ దేవుడు అడగడానికి గల ప్రాముఖ్యమైన కారణము, యాకోబు తను తాను మోసపరుచుకుంటున్నాడు, ఇతరులు కూడా ఏం చేస్తున్నాడు, మోసగిస్తున్నాడు. ఇప్పుడు దేవుని ఆశీర్వదించమని అడుగుతున్నప్పుడు దేవుడు ఎప్పుడు కూడా మన డీపర్గా మన అంతరంగంలో ఆయన తాకుతాడు. ఆ యొక్క స్త్రీ ప్రభువుని, నాకు జీవజలములు కావాలి ప్రభువా అని అడిగింది. నేను మరలా ఇక్కడికి వచ్చి ఆ నీరు పట్టుకోవాల్సిన అవసరం లేకుండా నాకు ఆ జీవజలములు ఇవ్వమంటే ప్రభు ఏమన్నాడు, నీ వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని రా అన్నాడు. జీవజలములు ఇవ్వడానికి పెనిమిటికి ఏం సంబంధం అనుకుంటాం? యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఈ మాటలన్నీ ఉంటాయి. ప్రభువు మనలో ఉన్నటువంటి పాపముతో, మనలో ఉన్నటువంటి చెడిపోయిన స్వభావంతో డీల్ చేయకుండా మనల్ని ఆశీర్వదించలేడు.
ఆయన యొక్క స్వభావం అది. మన యొక్క స్వభావం మార్చకుండా మనల్ని ఆశీర్వదించలేడు ఆయన. ఇప్పుడు మీరు ఆశీర్వాదం అనుకున్నవన్నీ ఆశీర్వాదం కాదు. యాకోబు జీవితంలో ఆశీర్వాదం అనుకున్నవన్నీ కూడా ఆశీర్వాదము కాదు అని తనకు అర్థమైంది. అతను ఎంత సంపాదించాడంటే తన అన్నకు కొన్ని కోట్ల రూపాయల విలువ ఆస్తిని బహుమతిగా కానుకగా పంపిస్తాడు. లాస్ట్ టైం మీకు చెప్పాను అవన్నీ కూడా. అవన్నీ ఏమేమి పంపించాడంటే 32వ అధ్యాయము 14వ వచనం చూడండి, 13, 14 నేను చదువుతాను చూడండి. అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయ్యైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను ఎన్ని పంపించాడు? ఇంటికి వెళ్ళాక దాన్ని కౌంట్ చేయండి. అంటే అవి ఎన్ని పంపించాడు కదా, ఒక రేటు కట్టుకోండి. ఒక్కొక్క ఆవు ఎంత ఉంటుంది తెలుసా? ఇప్పుడు 40-50 వేలు ఉంటుంది ఒక్కొక్క ఆవు. అలాగా మేకలు ఎన్ని? 200 మేకలు, 20 మేకపోతులు, గొర్రెలు 200 గొర్రెలు, 20 పొట్టేళ్ళు, ఒంటెలు, ఆవులు, ఆబోతులు, గాడిదలు, గాడిద పిల్లలు. ఎలా పంపించాడు? అంటే ఎంత ఆశీర్వదించబడి ఉంటాడో చూడండి. ఇప్పుడు మనం ఇచ్చేదాన్ని బట్టే కదా మన ఆశీర్వాదం ఉంటుంది. ఒక కానుక అంత ఇచ్చాడంటే ఎంత ఆశీర్వదించబడ్డాడో ఆలోచించండి. జస్ట్ యాకోబు ఎంత ఆశీర్వదించబడి ఉంటే అంత కానుకను పంపిస్తాడు. అప్పట్లో డబ్బులు ఉండేవి కాదు, ఇవే. యోబుని గురించి చెప్పేటప్పుడు కూడా యోబు దగ్గర ఏమున్నాయంటే ఇవన్నీ కూడా చెప్పారు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంత కానుక ఇచ్చాడంటే యాకోబు ఎంత ఆశీర్వదింపబడి ఉంటాడు. దేవుణ్ణి ఏమడుగుతున్నాడు ఇప్పుడు? అది ఆశీర్వాదము కాదు అనే విషయం తనకు అర్థమైంది. కనుకనే దేవుని ఆశీర్వాదం వేరేగా ఉంటుంది. అందుకే నేనిచ్చి నీళ్లు తాగువాడు మరలా ఎప్పుడూ కూడా దప్పికొనడు. ప్రభువు ఇచ్చేటువంటి నీళ్లు తాగితే నీకు ఎప్పుడు మరలా దప్పికేయదు అన్నాడు. కనుక ఆమె ఏమన్నదంటే, ప్రభా నాకు ఇవ్వు ప్రభా, నేను మరలా ఎండలోకి నిన్న వచ్చి ఈ యొక్క నీళ్లు చేదుకోవాల్సిన అవసరం లేకుండా ఇవ్వంటే నీ వెళ్ళి నీ యొక్క పెనిమిటిని తీసుకుని రా అన్నది. ఆమె షాక్ అయింది. ప్రభా నాకెవరు లేరు, పెనిమిటి లేడు. ఇప్పుడు దేవుని బిడ్డలారా, దేవుడు ఆమె యొక్క అంతరంగ స్వభావాన్ని, తన అంతరంగమును టచ్ చేస్తున్నాడు. మన అంతరంగం మారకుండా దేవుని ఆశీర్వాదం మన జీవితాల్లోనికి రాదు. మన అంతరంగములో దేవుని ఆత్మ పని చేయకుండా దేవుడు మనలను ఆశీర్వాద కారకులుగా చేయలేడు. ఆశీర్వాదము అంటే మనం పొందుకునేది కాదు, మనము ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడ్డావు. హల్లెలూయా. నువ్వు ఇతరులకు ఆశీర్వాద కారణముగా ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడ్డావు. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడు అంటే, పేతురు భక్తుడు అంటాడు, మిమ్మల్ని దేవుడు ఎందుకు పిలిచాడంటే 1 పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆశీర్వాదమునకు వారసులవుటకు దేవుడు మనల్ని పిలిచెను. ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు దేనికి పిలువబడ్డారు? ఆశీర్వాదమునకు వారసులవుటకు మీరు పిలువబడితిరి. ఇంకా చదువమ్మా. గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. మీరు దేని కొరకు పిలువబడ్డారు? టు బ్లెస్ పీపుల్. మనం ఏమనుకుంటామో ఆశీర్వాదం అంటే మనం పొందుకోవడం అనుకుంటాం. ఇక్కడ ఏముంది? రీపే ఈవిల్ విత్ బ్లెస్సింగ్ అని ఉంది. Do not repay evil with evil or insult with insult. On the contrary, repay evil with blessing. Because to this you were called, so that you may inherit a blessing. దేవుడు మనల్ని ఎందుకు పిలిచాడంటే దీవించడానికి పిలిచాడు. ఎవరు దీవిస్తారు చెప్పండి? ఎవరు దీవిస్తారు?
మన ఎవరో పాస్టర్ గారితో డొనాల్డ్ ట్రంప్ గారు మాట్లాడుతున్నారు. మన పాస్టర్ గారు అనగానే మీరు ఎక్కడ అనుకోకండి, అక్కడ అమెరికా. ఆయన ప్రార్థన చేస్తున్నప్పుడు ఏం చేశాడు తెలుసా? డొనాల్డ్ ట్రంప్ గారి మీద చెయ్యేసి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. దీవించేటువంటి స్థితిని దేవుడు తన బిడ్డలకి ఇచ్చాడు. హల్లెలూయా. మనలను తర్వాత మీరు గమనిస్తే ఫరో దగ్గరికి వచ్చినప్పుడు ఫరో నీ పేరేంటి, నువ్వేంటి అని అడిగితే ఫరో దగ్గరికి వచ్చి ఫరోను యాకోబు దీవించినట్లుగా చూస్తాం. యాకోబు జీవితము తర్వాత ఏమైందో తెలుసా? ఫరోను దీవించేటువంటి జీవితంలోనికి వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ఇతరులకు దీవెనకరముగా, లోకానికి దీవెనకరముగా దేవుడు మనలను చేశాడు. హల్లెలూయా. మనం దీవించబడముతోనే మీరు ఆగిపోతే మీరు యాకోబులే. మీరు దీవించబడంతోనే ఆగిపోతే మేము ఎక్కడ అయిపోయారు? మీరు ఇతరులను దీవించే స్థితిలోనికి వెళ్తే మీరు ఇశ్రాయేలీయులు. అర్థమవుతుందా? అర్థం అవట్లేదా? మీరు ఇతరులను కూడా దీవించగలిగితే మీరేమవుతారు? ఇశ్రాయేలీయులు. ఇప్పుడు మీరే దీవించబడితే మీరెవరు? యాకోబు అంటే ఎవరు? అందరినీ దీంతో గెలిచేస్తాడు. దేంతో? నోటితో గెలిచేస్తాడు. ఇందాక ఆ కీర్తనలో సిస్టర్ గారు చెప్పలేదు, కానీ 28వ కీర్తనలు ఉంటాయి. ఉన్నట్టుండదు. చదివారు అది? 28వ కీర్తనలో, 28వ కీర్తనలో అనుకుంటాను. కాదు 28వ కీర్తనలో కాదు. మా పెదవులు మావి, మా నోటితో మేము 12వ కీర్తనలో చూడండి, 4వ వచనం. మా నాలుక చేత మేము సాధించదము, మా పెదవులు మావి. యాకోబు లాంటి వాళ్ళు అనమాట. దేంతో సాధించేస్తాం మేము? ఉందా అక్కడ? మా నాలుకల చేత. యాకోబులు అందరూ ఏమనుకుంటారు తెలుసా? మా నాలుకల చేత మేము సాధించదము, మా పెదవులు నాతో మాట్లాడమనండి అంటారు కొంతమంది. నాతో మాట్లాడమనండి అంటే అర్థం ఏంటి? నాతో మాట్లాడలేరు. మా పెదవులు మావి, మా నాలుకలతో. యాకోబు ఏమనుకుంటున్నాడు? వాళ్ళ మావయ్య కొంతకాలం మోసం చేస్తాడు. ఆ మావయ్యకి తగ్గట్టుగా ఇంకా ఎత్తేసి ఈయన్ని సాధించేవాడు. ఇంక వీళ్ళిద్దరి మధ్యలో ఏంటి? ఒకరినొకరు గెలుచుకోవడము, ఓడిపోవడం, గెలుచుకోవడం, పగ, అసూయ. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఆశీర్వాదము గొప్ప సమాధానం కలిగిస్తుంది. హల్లెలూయా. గనుక యాకోబు ఆ రాత్రి ప్రభు అడిగారు, నీ పేరు ఏంటి అని. కనుక దేవుడు మన యొక్క స్థితిని మనం ఒప్పుకుంటే దేవుడు ఏం చేస్తాడంటే మన యొక్క జీవితాన్ని మారుస్తాడు. ఆశీర్వాద కారణముగా దేవుడు మారుస్తాడు. ఎవరినైనా సరే ఒక్కసారి దేవుడు వారి అంతరంగమును టచ్ చేసి వారిని మారిస్తే, మీరు ఒప్పుకుంటే మీ అంతరంగ స్వభావాన్ని మార్చి దేవుడు మిమ్మల్ని ఆశీర్వాద కారణముగా చేయగలుగుతాడు. హల్లెలూయా. కనుక అంతరంగం మారకుండా జీవితంలో ఎన్ని సంపాదించుకున్నా కూడా ఆశీర్వాదకరంగా ఉండలేము. భయము అలాగే ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు జీవితంలో భయం అలాగే ఉంది. యాకోబు జీవితంలో నెమ్మది లేదు, సమాధానం లేదు. చివరికి ఒకరోజు ఒక్కడే ఉండిపోయి దేవుని సన్నిధిలో వెతుకుతున్నాడు, దేవుణ్ణి ప్రార్థిస్తున్నాడు. ఎన్ని సంపాదించినా నెమ్మది లేదు ప్రభా, ఇన్ని ఉన్నా కాపుదల లేదు ప్రభా అని దేవుని సన్నిధిలో ఆ రాత్రి ప్రార్థిస్తున్నాడు. తనకిష్టమైనవన్నీ పంపించేసి ఒంటరిగా ఉండి ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు తనని దర్శించాడు. మనం కూడా చాలాసార్లు ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో దేవుణ్ణి వెతుకుతూ ఉంటే దేవుడు మనల్ని దర్శిస్తాడు, దేవుడు మనతో మాట్లాడతాడు, దేవుడు మన అంతరంగంలో డీల్ చేస్తాడు. హల్లెలూయా. డీల్ చేసిన తర్వాత మనల్ని మారుస్తాడు. 28వ వచనం చూడండి ఇప్పుడు, 32:28. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీద నీ పేరు ఇశ్రాయేలే కానీ
యాకోబు అనబడదు. కనుక ఇప్పుడు దేవుడు మొట్టమొదటిగా ఏం మారుస్తున్నాడు? పేరు మారుస్తున్నాడు. ఏం మారుస్తున్నాడు? పేరు మారుస్తున్నాడు. బైబిల్లో ఒక కొత్త పేరు పొందడం అనేది ఒక కొత్త ఆరంభానికి సాదృశ్యం. మొట్టమొదటి దేవుడు ఏం మారుస్తున్నాడు? ఎవడైనను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో కొత్త వాయను. దేవుడు మొదట మనలను ఆ న్యూ క్రియేషన్, న్యూ ఎక్స్పీరియన్స్లోకి తీసుకువెళ్తాడు. ఆ స్పిరిచువల్గా ఆ నూతన అనుభవంలోనికి తీసుకెళ్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబుకి దేవుడు చేస్తున్నటువంటి కార్యం ఏంటంటే ఇక్కడ ఆ నూతన అనుభవము. ఎవడైనా నువ్వు క్రీస్తునందు నిలవాడు నూతన సృష్టి. కొత్త పేరు అనేది ప్రియ దేవుని కొత్త ఆరంభానికి సాదృశ్యం. యాకోబు జీవితాన్ని కొత్తగా ప్రారంభించడానికి దేవుడు మరొక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. హల్లెలూయా. పాతవంతా కూడా ముగించేశాడు. పేరేమైపోయింది ఇప్పుడు? ఇశ్రాయేలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. యాకోబు జీవితం ఒకప్పుడు మోసగాడిగా తను చాలా కాలం అలాగే జీవించినప్పటికీ కూడా ప్రియ దేవుని బిడ్డలారా, ఏసావు ఏమనుకుంటాడు చెప్పండి యాకోబు గురించి ఆలోచిస్తే? ఏసావుకి యాకోబు అప్పుడప్పుడు గుర్తొస్తాడా రాడా? గుర్తొస్తాడు. ఎందుకు? ఏసావు యొక్క తమ్ముడు గుర్తు రాగానే ఏం గుర్తొస్తుంది చెప్పండి? ఇప్పుడు మనల్ని గుర్తు రాగానే మన గురించి ఏం గుర్తొస్తుంది చెప్పండి? మీరు కూడా చాలామందికి ఏమవుతారు? నేను కూడా గుర్తొస్తాను కదా. మీరు గుర్తు రాగానే మిమ్మల్ని గురించి ఏం గుర్తొస్తుంది చెప్పండి? మన గురించి, మన ఫ్రెండ్స్. నిన్న నేను ఒక పెళ్ళికి వెళ్ళాను, ఒక పాస్టర్ గారు అమ్మాయి పెళ్ళి. 30 సంవత్సరాల క్రితం మన ఫ్రెండ్స్ అందరూ కలిశారనమాట అక్కడ. ఇప్పుడు నాకు రాత్రంతా కూడా అప్పుడు మేము ఏమేమి చేసామో అవన్నీ నాకు అలా గుర్తుండే. ఇప్పుడు నన్ను చూడగానే వాళ్ళకి ఏం గుర్తొస్తుంది? నేను అప్పుడు ఏం చేశానో అది గుర్తొస్తుంది. ఇప్పుడు వాళ్ళని చూడగానే నాకేం గుర్తొస్తుంది? ఆ టైంలో మేము ఏం చేసామో అవన్నీ కూడా గుర్తొస్తాయి. ఇప్పుడు మిమ్మల్ని చూడగానే ఏం గుర్తొస్తుంది? యాకోబు గుర్తొస్తాడు. అందరూ ఎవరు? యాకోబులు. ఇప్పుడు దేవుడు ఆ గుర్తును తీసేసి ఏం గుర్తు చేస్తున్నాడు? ఇశ్రాయేలుగా మారుస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అందుకనే పాత వాటిని దేవుడు తీస్తాడు. ఆమేన్. పాత సామాన్లు కొంటామని వస్తారు చూసారా? అందరి ఇంట్లోకి వచ్చి ఏం చేస్తుంటారు? గతంలో ఇది పాతలు ఉన్నప్పుడు ఇక్కడ ఆగిపోయాడు చాలాసార్లు. పాతగా ఉండేది కదా, వెళ్ళేవాడు కాదు, వీళ్ళు అమ్మేవారు కాదు. ఆ సందులో బోల్డ్ ఉండేవి అనమాట. ఆడు చూసుకునేవాడు. వెళ్ళినప్పుడల్లా ఇక్కడ కొంచెం ఎక్కువసేపు ఆగేవాడు, ఎవరికైనా ప్రేరేపణ కలుగుతుందేమో అని. ఎవరికి ప్రేరేపణ కలిగేది కాదు. మొత్తం పాతవన్నీ తీసి ఇప్పుడు ఇక్కడ ఆగట్లే, అంతా కొత్తవి అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును కాదు. చాలాసార్లు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా మనల్ని ఒప్పింపజేస్తుంటాడు పాతవి మారుస్తామని. మనకేమవదు? పాతవి అలా ఉంచుకుంటారు. ఒక్కొక్కసారి నా పర్స్ తీసినప్పుడు ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు లేడీస్కి కానీ పర్సులు కానీ తీసి చూడండి. మా పర్సుల్లో ఏముంటే చాలా, మీరు చూస్తే నెలకు ఒకసారి అక్కర్లేని బోల్డ్ ఉంటాయి అందులో. అవన్నీ ఏం చేయొచ్చు? పడేయచ్చు. దేవుడు పాతవిస్తే ఏం చేస్తాడు? కొత్తవి ఇస్తాడు. ఆమేన్, హల్లెలూయా. పాతవిస్తే దేవుడు ఏం చేస్తాడు? కానీ ఇవ్వరే. మనకేం కావాలి? పాతది కావాలి, కొత్తది కావాలి. అందుకే ప్రభు ఏమన్నాడు తెలుసా? ఎవడునూ పాత గుడ్డకు కొత్త గుడ్డ మాసిక వేయుడు. దేవుడు కుట్లేయడు. దేవుడు ఏం చేయడు? కుట్లేయడు. కుట్లేసి ఇప్పుడు చాలాసార్లు మనం ఏం చేస్తాం? ప్యాంట్ కానీ షర్ట్ కానీ ఏం చిరిగిపోతే ఏం చేస్తాం? వెళ్ళి కుట్లేయించుకొని మరలా వాడేస్తాం. దేవుడు కుట్లేయించి వాడినవాడు. దేవుడు ఏం చేస్తాడు? కొత్తవి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలిగిన. ఎప్పుడు ఇస్తాడు కొత్తవి? పాతవి ఇచ్చేయాలి. పాతవి ఏం చేయాలి? మనకి పాతది కావాలి, కొత్తది కావాలి. అందుకే యేసు ప్రభు చెప్పాడు, పాతది ఉండగా కొత్తది ఇవ్వడం జరగదు. హల్లెలూయా. పాతది తీయబడిన తర్వాత కొత్తది ఇవ్వబడుతుంది. పాత నిబంధనను దేవుడు కొట్టివేసిన తర్వాతే కొత్త నిబంధన దేవుడు ఇచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. తన రక్తముతో, తన సిలువ యందు
ధర్మశాస్త్రం కొట్టివేసిన తర్వాతనే కొత్త నిబంధన దేవుడు ఇచ్చాడు. అలాగే ప్రియ దేవుని బిడ్డలారా, పాత జీవితాన్ని యాకోబు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడు? ఇశ్రాయేలుగా తన పేరును మార్చాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే కొత్త జీవితాన్ని, కొత్త ప్రారంభాన్ని దేవుడు ఇస్తాడు. మన జీవితంలో కూడా ఎప్పటికప్పుడు నూతన పరచుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగునుగా. పాతవి మనలో ఎప్పుడు కనబడినా మళ్ళా వెంటనే ఏం చేయాలి? మనం ఫోన్లు మార్చేసుకుంటాం, బంగారం మార్చేసుకుంటాం, ఇంకేం మార్చేసుకుంటారు? అన్నీ మార్చేసుకుంటారు పాతవి. జీవితం మాత్రం ఏం చేయరు? ప్రియ దేవుని బిడ్డలారా, అన్నిటికన్నా మార్చుకోవాల్సిందేంటి? మన హృదయాన్ని, మన జీవితాన్ని ప్రభు దగ్గరికి వెళ్తే నూతన పరుస్తాడు ఆయన. హల్లెలూయా. నూతన జీవితాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. పాత జీవితంలోనే ఉంటే నెమ్మది ఉండదు, సమాధానం ఉండదు. అంతేకాదు నిత్య నరకానికి మనము వెళ్తాము. పాత జీవితంలోనే మనము జీవిస్తే నిత్య నరకానికి పాత్రులుగా ఉంటాము. కొత్తదిగా దేవుడు మనం మార్చుకుంటే పరలోక రాజ్యమునకు వారసులంగా దేవుడు మనల్ని చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రెండవ అంశంలోనికి వస్తున్నాను. ముందు యాకోబుతో దేవుడు డీల్ చేశాడు. 29వ వచనం చదువుదాం ఇప్పుడు. అప్పుడు యాకోబు, ఇప్పుడు యాకోబు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఇందాక దేవుడు యాకోబుని అడిగాడు. ఇప్పుడు యాకోబు ఏమడుగుతున్నాడు? యాకోబు సరైన క్యాండిడేట్ అండి బాబు, నువ్వు నా పేరు అడిగావు కానీ అసలు నీ పేరేంటని అడుగుతున్నాడు. ఇప్పుడు ఏమంటున్నాడు? నువ్వు నా పేరు అడిగావు బాగానే ఉంది, నా పేరు మార్చావు బాగానే ఉంది, ఒకవేళ ఆయన పేరు కూడా ఏం మార్చేద్దాం అనుకున్నాడు ఏంటో మరి యాకోబు. అలాంటోడే నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నువ్వు ఇంతసేపు నాతో మాట్లాడావు, ఇంతసేపు మాట్లాడి నా పేరేం చేసావు? మార్చావు. అసలు నీ పేరేంటి అని అడుగుతున్నాడు. నాకు ఆ మాట దగ్గర ఆగిపోయానండి. అసలు దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? నీ పేరేంటి అని అడుగుతున్నాడు. యాకోబులో ఉన్నటువంటి ఆ స్వభావం చూసారా? దేవుణ్ణి ఏమడుగుతున్నాడు? దేవుడు ఏమన్నాడు? అందుకైనా నీవు ఎందు నిమిత్తం నా పేరు అడుగుతావని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించాను. ఆశీర్వాదం ఎక్కడ తగిలింది? పేరు మారింది. పేరు మారిన తర్వాత ఏమైంది? దేవుడు అక్కడ కూడా ఆశీర్వదించలేదు. యాకోబులో ఒక స్వభావం దేవునికి నచ్చింది. యాకోబు దేవుణ్ణి అడుగుతున్నాడు. ఏమడుగుతున్నాడు? నీ పేరు దయచేసి తెలుపుమనను. నోయింగ్ గాడ్స్ నేమ్ ఇంప్లైస్ అన్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ అట్రిబ్యూట్స్. యాకోబుకు తన జీవితంలో దేవుణ్ణి తెలుసుకోవాలి, దేవుని యొక్క పేరు అడుగుతున్నాడు అంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ద రిక్వెస్ట్ రిఫ్లెక్ట్స్ జాకబ్స్ డిజైర్ ఫర్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ డివైన్ నేచర్. అక్కడ ఉంది, మీరు దాన్ని చూసుకోవచ్చు. ద రిక్వెస్ట్, దయచేసి అన్నాడు కదా, ద రిక్వెస్ట్ రిఫ్లెక్ట్స్ జాకబ్స్ డిజైర్ ఫర్ డీపర్ అండర్స్టాండింగ్ అండ్ అష్యూరెన్స్ ఆఫ్ డివైన్ నేచర్. ఇప్పుడు చెప్తున్నా, నేను పెద్ద వాక్యం చెప్పను కానీ ఆ వాక్యం నా చదువు జస్ట్ అలా ఓపెన్ చేయగానే తక్కువని తగిలింది. ఏంటో తెలుసా? నువ్వు దేవుని తెలుసుకున్నప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. మనము దేవునికి ఓపెన్ అవుతే మన జీవితాలను మారుస్తాడు. ఆశీర్వాదం అనేది వెన్ వీఆర్ నోయింగ్ గాడ్, దేవుని మనము తెలుసుకుంటున్నప్పుడు దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. దేవుడు మనల్ని ఆశీర్వాద కారకులుగా మార్చడం ప్రారంభిస్తాడు. ప్రపంచంలో అత్యధికమైనటువంటి ఉన్నతమైన విషయం ఏంటో తెలుసా? మనుషులు చాలా విషయాలు తెలుసుకుంటున్నారు, చాలా నాలెడ్జ్ సంపాదించుకుంటున్నారు, ఇది అది ఇది ఏది అడిగినా తెలుసుకుంటున్నారు. అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? దేవుని తెలుసుకోవడం. దేవుని గురించినటువంటి అధికమైన జ్ఞానము సంపాదించుకోవడం, దేవుని గురించినటువంటి ప్రత్యక్షతను సంపాదించుకోవడం. అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాద కారకునిగా చేయడం మొదలు పెడతాడు. హల్లెలూయా. నోయింగ్ గాడ్స్ నేమ్ ఇంప్లైస్ అన్ ఇంటిమేట్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిస్ క్యారెక్టర్ అండ్ అట్రిబ్యూట్స్. దేవుని యొక్క గుణలక్షణములను, దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని మనము తెలుసుకోవడం ప్రారంభిస్తున్నాము అంటే నీవు దేవుని ఆశీర్వాదం నీ జీవితంలో పొందుకుంటున్నావు.
ఎందుకంటే ఒక చక్కని మాట మనం తెలుసు 91వ కీర్తన 14లో కంఠస్థం వచ్చి చాలామందికి. చూసి కాపీ కూడా కొడండి, పర్లేదు, అక్కడ ఎదురుకుండా ఉంటుంది. చెప్పండి. అతడు నన్ను ప్రేమించున్నాడు గనక అతడు నా నామమును ఎరిగిన వాడు గనక నేను అతనిని. దేవుని మనము తెలుసుకున్నప్పుడు, అతడు నా నామమును ఎరిగినవాడు గనక, దేవుడు ఒక వ్యక్తిని ఎప్పుడు గణపరుస్తాడంటే దేవుని ఎరిగినప్పుడు. హల్లెలూయా. మనము దేవుని గురించి తెలుసుకుంటున్నప్పుడు. వై వి ఆర్ అటెండింగ్ చర్చ్? మనం ఎందుకు దేవుని యొక్క మందిరానికి వస్తున్నాము? మనం ఎందుకు దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తున్నాము? మనం ఎందుకు దేవుని యొక్క వాక్యం ఎక్కడైనా చెప్తున్నప్పుడు ఎందుకు పరిగెట్టి వెళ్తున్నామంటే మనము దేవుని తెలుసుకోవాలి. మీలో చాలామంది అనుకుంటారు దేవుని గురించి నాకు తెలుసు అనుకుంటారు. లాస్ట్ టైం కూడా దేవుని సేవకులు కూడా చెప్పారు, మరలా నేను కూడా చెప్తున్నా, మనకు దేవుని గురించి ఏం తెలియదు. దేవుడు ఏది బయలుపరుచుకుంటే అదే తెలుసు మనకి. దేవుని గురించి దేవుడు ఏది బయలుపరుచుకుంటాడో అదే మనకు తెలుస్తుంది. అబ్రహాముకు దేవుడు ఎలా బయలుపరుచుకున్నాడు అంటే నేను సర్వశక్తి గల దేవుడను అని బయలుపరుచుకున్నాడు. యెహోవాగా ఆయన తను తాను బయలుపరుచుకోలేదు. అలాగే నిర్గమాకాండంలో మోషేతో మాట్లాడుతున్నప్పుడు దేవుడు నేను ఉన్నవాడను అనువాడను. దేవుడు ఆయా సమయాల్లో వ్యక్తులకు దేవుడు తన యొక్క వ్యక్తిత్వాన్ని ఆయన బయలుపరుచుకునేవాడు. కనుకనే అక్కడ ఆయా పేర్లు వాళ్ళు రాసేవారు. యెహోవా రాఫా అని, యెహోవా ఈరే అని, యెహోవా షమ్మా అని. దేవుని యొక్క గుణములను ఆయన బయలుపరుచుకుంటున్నప్పుడు దేవుని గుణములనే పేరుగా మార్చేవారు. చూచుచున్న దేవుడవు, ఎల్రోహి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తను తాను బయలుపరుచుకుంటున్నప్పుడు ఆ పేర్లు వాళ్ళు రాసేవారు. దేవుని గురించి మనకేమీ కూడా అంతా తెలియదు. నాకు తెలుసు అని మీరు అనుకుంటున్నారంటే మీకు ఏం లేదు, మీకు తెలియదని కూడా మీకు తెలియదు అన్నమాట. అది పెద్ద బ్యాడ్. మనకు తెలియదు అనే విషయము తెలుసుకోవడమే పెద్ద జ్ఞానం అన్నాడు ఒక ఆయన. ఏంటో తెలుసా? మనకు తెలియదు అని తెలుసుకోవడమే పెద్ద జ్ఞానం. అది ఎవరు చెప్పారో తెలుసా? పౌలు కూడా చెప్పాడు. ఒకడు జ్ఞాని అవ్వాలంటే జ్ఞాని అగునట్లు ఒకడు మొదటగా వెర్రివాడు కావాలి అని ఉంది. మనకు తెలియదని దేవుని సందులో ఒప్పుకున్నది ప్రతి దాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. తెలుసు అనుకున్న దానికి దేవుడు ఏం చేయడు, ఏమీ మాట్లాడు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలముగా ఆయనని ఎరిగి ఉంటామో, ఎంత అధికముగా ఎరుగుతామో అంత అధికముగా మనము లోకానికి ఆశీర్వాద కారణంగా ఉంటాం. అక్కడ దేవుడు యాకోబుని ఏమంటున్నాడంటే నీ పేరు దయచేసి నాకు తెలుపమని యాకోబు అడిగితే అందుకు ఆయన ఎందు నిమిత్తం నా పేరు అడిగితివి, తనలో ఉన్నటువంటి ఆ ఆశను బట్టి దేవుడు అక్కడ అతనిని ఆశీర్వదించను. దేవుని తెలుసుకోవాలి. వాక్యం చదువుతున్నప్పుడు కూడా ఏం తెలుసుకోవాలో తెలుసా? దేవుని తెలుసుకోవాలి, దేవుణ్ణి వెతకాలి. అందుకే దేవుడు ఏమన్నాడు తెలుసా? నన్ను వెతకమన్నాడు. ఎవరిని వెతకమన్నాడు? ఎవరిని వెతకాలి? సామ్ 105:4 అనుకుంటాను, చూడండి. 105వ కీర్తన 4వ వచనం. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. ఎవరిని వెతకమంటున్నాడు? యెహోవాను వెదకుడి. ఎవరిని వెతకాలట? మనం వెతికేది దేవుని వెతకాలి. ఇంకేం వెతకమన్నాడు? ఆయన బలమును వెతకండి, ఆయన సన్నిధిని. దావీదుతో కూడా దేవుడు చెప్పాడు. సామ్ 27:11 అనుకుంటా, చూడండి, లేకపోతే 10 కానీ 11 కానీ. నా సన్నిధి వెతుకుడని నువ్వు సెలవీయగా అనే మాట ఉంటుంది అక్కడ. సామ్ 27 లేదా 8వ వచనం, 8th verse. నా సన్నిధి వెతకుడని నువ్వు సెలవీయగా దావీదుతో దేవుడు ఏం చెప్పాడు తెలుసా? దావీదుతో దేవుడు ఏం చెప్పాడు? సీక్ మీ. ఎవరిని వెతకమన్నాడు? సీక్ మై ప్రజెన్స్.
మీ జీవితాల్లో దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాలంటే సీక్రెట్ ఏంటో తెలుసా? దేవుని వెతకాలి. ఎవరిని వెతకాలి? దేవునిని వెతకాలి, ఆయన సన్నిధిని వెతకాలి, ఆయన బలమును వెతకాలి. Psalm 63 ఫస్ట్ వర్స్ కూడా చూడండి, ఫస్ట్ అండ్ సెకండ్. దేవా నా దేవుడవు నీవే, ఎప్పుడు నేను వెతుకుతాను? వేకువనే నేను నిన్ను వెతుకుతాను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునిని వెతకాలి. దేవునిని ఏం చేయాలి? దేవునిని వెతకాలి. ఎందుకంటే దేవుడు తాను బయలుపరుచుకుంటే తప్ప మనకు దేవుని గురించి ఏమీ, అంతేకాదు వాక్యము కూడా మనం చదువుతున్నప్పుడు కూడా అన్లెస్ గాడ్ రివీల్స్, దేవుడు తాను బయలుపరుచుకుంటే తప్ప మనకేమీ అర్థం కాదు. వాక్యములో నుంచి కూడా దేవుడు తాను ఏం చేసుకుంటాడు? బయలుపరుచుకుంటాడు. దేవుని వాక్యం మనకి ఎంతగా బయలుపరచబడతాదో మనకు అంతగా ఇతరులకు ఆశీర్వాదకారణంగా ఉంటాం. హల్లెలూయా. మీరు ఇతరులకు ఆశీర్వాద కారణంగా ఉండాలంటే దేవుని యొక్క ప్రత్యక్షత మీకు ఉండాలి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం 13వ వచనం కూడా చూద్దాం. మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. మానవుని జీవితంలో ఎవరు ఆశీర్వాదమో తెలుసా? దేవుడే మనకు ఆశీర్వాదం. హల్లెలూయా. ఆయనే మనకు ఆశీర్వాదం. గనక మనం ఎవరిని వెతకమంటున్నాడు? ఆయననే వెతకమంటున్నాడు. నా సన్నిధిని వెతకండి. ఇక్కడ యాకోబు నీ పేరేంటి అని అడిగాడు. తనలో ఆశ చూడండి. అప్పుడు నన్ను ఆశీర్వదించు అని అడగలేదు. తనలో ఒక ఆశ కలిగింది. ఏంటంటే, నువ్వెవరు? నీ పేరేంటి? దేవునిని తెలుసుకోవాలనేటువంటి ఆశ మీ హృదయంలో ఎప్పుడైతే కలుగుతుందో మీకు ప్రత్యక్షత దొరుకుతుంది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవరు ప్రత్యక్షత దొరుకుతుంది? మీరు నన్ను వెతికిన యెడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని యెడల మీరు నన్ను కనుగొందురు. తర్వాత ఏమన్నాడు? నన్ను నేను మీకు కనుపరుచుకుందును. దేవుడు అంటున్నాడు, నన్ను నేను కనుపరుచుకుందును. దేవుడు తన్ను వెతికిన వారికి దేవుడు ఏమవుతాడు? కనపరుచుకుంటాడు. దేవుడు కనబడిన వారందరూ కూడా ఆశీర్వాదకారకులుగా మారిపోయారు. చూడండి మీరు బైబిల్లో దేవుని ప్రత్యక్షత పొందుకున్న వాళ్ళందరూ ఏమయ్యారు? ఆశీర్వాదకారకులుగా అయిపోయారు. మోషేకు దేవుడు ప్రత్యక్షమయ్యాడు. మోషే ఏమయ్యాడు? గొప్ప నాయకుడయ్యాడు. గొప్ప కార్యములు చేయటానికి ఫరో యొక్క బలము నుంచి, ఐగుప్తు దేశముల నుంచి 20 లక్షల మనుషులను బయటకు తీసుకొని రావడానికి ఒక్క వ్యక్తిని దేవుడు వాడుకున్నాడు. దేవుని ప్రత్యక్షత ఒక వ్యక్తిని ఎంతోమందికి దీవెనకరంగా మారుస్తుంది. ఈరోజు మనము ఎవరికి దీవెనకరంగా లేకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వీ డోంట్ హ్యావ్ రెవల్యూషన్. దేవుని గురించిన ప్రత్యక్షత మనకు లేదు. దేవుని గురించిన ప్రత్యక్షత వచ్చినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనము ఎంతోమందికి దీవెనకరమైన వారంగా మనం మారిపోతాం. అబ్రహాముకు దేవుని ప్రత్యక్షత వచ్చింది. అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా మారిపోయాడు. లాస్ట్ ఫ్రైడే మేము ఆ వాక్యాన్ని ధ్యానం చేసుకున్నాం. అబ్రహాము లోకానికి వారసుడు. లోకానికి ఏంటి అంటే ఏం చెప్పానో తెలుసా? దేవుణ్ణి అడిగితే నీకు వారసుడు ఎవడు ప్రభు అని అడిగితే ఏం చెప్తాడు? బైబిల్లో ఉంది అబ్రహాము లోకానికి వారసుడు అని. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్రహాముని గురించి దేవుడు సాక్ష్యం ఇచ్చాడు, అతడు లోకానికి వారసుడు అని. దేవుని ప్రత్యక్షత పొందుకున్న వారిని దేవుడు అందరికీ ఆశీర్వాదకరంగా చేస్తాడు. మనం ఏంటేంటో వెతుకుతాం, ఏంటేంటో చేస్తాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ దేవుని ప్రత్యక్షత లేకపోతే నువ్వెన్నడూ కూడా ఆశీర్వాద కారణంగా అసంతృప్తితోనే జీవిస్తావు. ఎంత కలిగినా కూడా సంతృప్తి లేని వ్యక్తిగానే ఉంటావు. ప్రతిదానికి కూడా నీకు భయమే. ప్రతిదానికి కూడా దేవుని బిడ్డలారా అయిపోతుందేమో అనే భయం ఉంటుంది. దేవుని ఆశీర్వాదం కలిగిన చోట తీస్తున్న కొద్దీ వస్తుంటావు. దేవుని ఆశీర్వాదం కలిగిన దగ్గర ఏమొస్తుంది?
జీవపు ఊట. ఊట అంటే ఏంటి? మీరు తోడుకొని వెళ్ళిపోయారు బకెట్ నీళ్ళు, మళ్ళీ ఇంటికి వెళ్ళి వచ్చేసరికి ఏముంటాయి? బకెట్ నీళ్ళు ఉంటాయి. దేవుడు మనలను ఊటగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఇంకా ఎక్కువ వెళ్ళారనుకోండి దేవుని దగ్గరికి, నదులుగా చేస్తాడు దేవుడు. దేవుడు ఏం చేస్తాడు? ప్రవహించే నదులుగా చేస్తాడు దేవుడు. ఆమేన్. నది దగ్గరికి వెళ్ళి బకెట్ నీళ్ళు తీసుకెళ్ళారు అనుకోండి, నీళ్ళు అయిపోతే అంటదా? మీరు చాలామంది సొంత ఇంట్లో ఉన్నాయి, కానీ అద్దెంట్లో ఉన్న వాళ్ళు తెలుస్తుంటుంది. గబుక్కొని ఒక ఇద్దరు వచ్చారు అనుకోండి. మేము ఒక అద్దెంట్లో ఉన్నప్పుడు మా ఇంట్లోకి చుట్టాలు వస్తే 200 పెంచింది ఆవిడ నెల. 200 ఎందుకో తెలుసా? నీళ్ళు ఎక్కువ వాడేస్తారట. 200 పెంచింది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, నీళ్ళు అయిపోతాయేమో అనే భయం. ఆవిడ మళ్ళీ మామూలు కాదు, చాలా పెద్ద పోస్ట్లో రిటైర్ అయింది ఆవిడ. చాలా పెద్ద పోస్ట్లో రిటైర్ అయింది. ఇద్దరు వస్తే 200 పెంచింది. మళ్ళీ నవ్వుతూ పెంచింది. కొంతమందికి ఒక గిఫ్ట్ ఉంటుంది చక్కగా. ప్రియ దేవుని బిడ్డలారా, మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత 200 తగ్గించింది. అయిపోతాయని భయం. దేవుని ఆశీర్వాదం కలిగిన చోట నువ్వు తీసిందల్లా మరలా పొంగిపోతుంటుంది. హల్లెలూయా. మనం తీసిందల్లా ఏమవుతుంటుంది? సమస్తము కూడా. ప్రియ దేవుని బిడ్డలారా, మన శక్తి కానీ మన బలము కానీ అన్నీ కూడా దేవుడు మరలా ఊరేటట్లుగా చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఇంకా సమీపంకి వెళ్తున్న కొద్దీ ప్రవహించేటట్లుగా దేవుడు చేస్తాడు. నదీ ప్రవాహముల వల్ల దేవుడు మన జీవితాలు చేస్తాడు. యాకోబు జీవితాన్ని ప్రియ దేవుని బిడ్డలారా దేవుడు దర్శించాడు. మొదటగా తన జీవితాన్ని డీల్ చేశాడు. తరువాత దేవుణ్ణి గురించి తను తెలుసుకోవాలని ఆశపడినప్పుడు దేవుడు తనను ఆశీర్వదించాడు. హల్లెలూయా. కనుక మనం దేవుని తెలుసుకోవాలి, వాక్యము చదవాలి. వాక్యం ఎందుకు చదువుతున్నామో కేవలం వాక్యం మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యంతో పాటు మంచి మంచి దేవుని సేవకులు రాసిన బుక్స్ కూడా మనం చదవాలి. మీరు ఎంతగా చదువుతారో, దేవుని గురించిన జ్ఞానం ఎంతగా పొందుకుంటారో, నువ్వు రాబోయే దినాల్లో అంత ఆశీర్వాద కారణముగా మనుషులకు ఉంటావు. ఆమె ఎంతో దీవెనకరంగా ఉంటాం. జనరల్గా నాకు చాలు యాకోబులాగే ఉండిపోదాం అనుకుంటే నీ భయం నీకే ఉంటుంది. యాకోబు జీవితం ఎలాగుంది? ఎంత కానుక ఇచ్చాడు? కోట్ల రూపాయలు విలువ. మీరు లెక్క పెట్టుకుంటే ఇంటికి వెళ్ళిన తర్వాత దగ్గర అంత అవుతుంది. అన్ని గొర్రెలు, మేకలు, ఆవులు, ఎద్దులు లెక్కేస్తే అంత అవుతుంది. అంత కానుకిచ్చిన వ్యక్తికి ఏం లేదు? నెమ్మది లేదు, సమాధానం లేదు, భయము, సంతృప్తి లేదు. యాకోబు జీవితంలో ఎన్నడూ సంతోషము, సంతృప్తి ఉండదు. ఇశ్రాయేలు అయిన తరువాత ప్రియ దేవుని బిడ్డలారా తన జీవన విధానంలో గొప్ప మార్పు వచ్చింది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ప్రజలకు ఆశీర్వాద కారణంగా మారిపోయాడు. ఫరోను కూడా ఏం చేశాడు? దీవించాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక లాస్ట్ వెర్స్ చెప్పి ముగించేస్తాను. 32:30. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని, ఆయనను నా ప్రాణము దక్కినదని ఆ స్థలమునకు పెనూయేలు అని పేరు పెట్టాను. అక్కడ యాకోబు ఒక సాక్ష్యం చెప్తున్నాడు. నేను ఎవరిని చూశాను? ముఖాముఖిగా దేవుణ్ణి చూశాను. వాట్ ఏ వండర్ఫుల్ స్టేట్మెంట్. ఎవరిని చూశాడట? నేను ముఖాముఖిగా దేవుణ్ణి చూచితిని. ద లొకేషన్ ఆఫ్ ద బ్లెస్సింగ్ పెనూయేల్, మీనింగ్ ఫేస్ ఆఫ్ గాడ్ అండర్స్కోర్స్ ద డివైన్ ఎన్కౌంటర్. దేవునితో అలాంటి ఎన్కౌంటర్ మనకున్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా మన జీవితాల్లో అది గొప్ప ఆశీర్వాదం. దేవునితో అలాంటి ఎన్కౌంటర్ మనకు కావాలి. అలాంటి దేవునిని ముఖాముఖిగా ఎదుర్కొన్నటువంటి అనుభవం కావాలి. ప్రతిరోజు కూడా దావీదు ఒక చోట అంటాడు, నేను ప్రతి ఉదయాన్ని 17వ కీర్తనలు అనుకుంటాను చివరి మాటలో చూడండి, 17వ కీర్తన చివరి మాటలో, నేనైతే నీతి గలవాడినై, నేనని ఉందాలగా, నేనైతే నీతి గలవాడనై నేను మేల్కొన్నప్పుడు
నేనైతే నీతి గలవాడనై నీ ముఖదర్శనము చేసేదను. నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుందును. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ దావీదు యొక్క అనుభవం తను రాస్తున్నాడు. నీ ముఖ దర్శనము నేను చేస్తాను, నేను మేల్కొనున్నప్పుడు నీ స్వరూప దర్శనముతో నా ఆశను తీర్చుకుంటాను. ప్రియ దేవుని బిడ్డలారా, కనుకనే వాళ్ళు ఎంతగా ఆశీర్వదించబడ్డారు. గొర్రెల మందలోంచి దేవుడు తీసుకొని వచ్చి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఆ వ్యక్తిని బైబిల్ చెప్తుంది 78వ కీర్తనలో, పాడి గొర్రెలను పాలించుట మాన్పించి, చివరి మాట చూడండి, 78వ కీర్తన చివరి మాట, నేను ముగిస్తాను. వచనం చదువమ్మా. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లో నుండి అతన్ని పిలిపించిను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై ఆయన అతన్ని రప్పించెను. చాలు. ఎక్కడి నుంచి ఎక్కడ తీసుకెళ్ళాడు? తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్ల నుండి అతన్ని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించుట మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్యమైన ఇశ్రాయేలును మేపుటకై అతన్ని రప్పించెను. ఈరోజు మన స్ట్రగుల్ అంతా కూడా ఆశీర్వదించబడడానికే చేస్తుంటాం. యాకోబు జీవితం 20 సంవత్సరాలు స్ట్రగుల్ అయ్యాడు ఆశీర్వదించబడడానికి. పెళ్ళికి స్ట్రగులే, పిల్లలకి స్ట్రగులే, పిల్లల గురించి ఇంట్లో గొడవలు అయిపోతున్నాయి, పెళ్ళిళ్ళ గురించి గొడవ అయిపోతుంది, అక్క చెల్లెలకి గొడవలు అయిపోతున్నాయి, అత్తమామలకి గొడవలు అయిపోతున్నాయి, అత్త మామయ్యకి అల్లుడికి గొడవలు అయిపోతున్నాయి, ఇటు అన్న ఇంటికి వెళ్ళడానికి లేదు. కానీ అన్నీ ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? అన్నీ ఉన్నాయి. అన్నీ ఉన్న లోనేంటి? ఎవరికి చెప్పుకో, మన గొడవలు ఎవరికి? అందుకే చాలామంది చాలా సీక్రెట్గా ఉంచుకుంటారు. ఏంటి? ఇంట్లో గొడవలు ఎవ్వరికి తెలియకూడదు, తెలుసా? అలాగే నాటకం, దాన్ని ఏమంటారు? నటించి 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 ఎప్పుడో ఎంతకాలం నటిస్తారు చెప్పండి? ఏదో ఒక రోజు ఏమవుద్ది? నాటకం బయటపడిపోద్ది. ప్రియ దేవుని బిడ్డలారా, యాకోబు కూడా నటించాడు. ఒక రోజు ఏమైంది? బయటకు వచ్చేసాడు. ఏమైపోయాడు? ఒక్కడే మిగిలిపోయి ఏమైపోయాడు? ఇంకెవరిని నేను మోసగించడానికి కాదు ప్రభువా, నన్ను నువ్వు ఆశీర్వదించకపోతే ఈ రాత్రి నేను నిన్ను వదలను, నన్ను ఆశీర్వదించు. పట్టవలసిన దాన్ని పట్టాడండి లాస్ట్కి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు దాకా కూడా పనికిమాలన్నీ పట్టుకున్నాడు, ప్రభు పాదాలను పెట్టాడు. దేవునికి స్తోత్రం కలగను గాక. దేన్ని పెట్టాడు? ప్రభు పాదాలను పెట్టాడు. ప్రభు పాదాలను పట్టిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడంటే తన జీవితాన్ని మార్చాడు. తను ఒప్పుకున్నప్పుడు తన పేరును మార్చాడు. దేవుడిని తెలుసుకుంటుండగా, పేరు మార్చినా కూడా ఆశీర్వాదం అనే మాట లేదు. ఎప్పుడు వచ్చింది? దేవుని, నీ పేరేంటి? దేవుడిని తెలుసుకోవాలి కనుక రక్షించబడతాం. పాపాలు ఒప్పుకుంటాం, బాప్తీసం తీసుకుంటారు, అన్నీ మామూలుగానే ఉంటారు. మళ్ళీ దేవుని తెలుసుకోవాలి. చాలామంది జీవితాల్లో రక్షణ పొందిన తర్వాత కూడా అలాగే ఉంటారు. దేవుని తెలుసుకున్నట్లు ఎదగాలి. దేవుని ఎంతగా మనం తెలుసుకుంటామో, ఎవరో చెప్పింది తెలుసుకోవడం కాదు. మరలా చెప్తున్నా, సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ మనకి ఏది కూడా ఆ జాయిన్ అవ్వలేదు. ప్రతిదీ కూడా మనకేమవ్వాలి? ఒక ఆయన ఎవరో కొంతమంది స్టేటస్ల్లో పెట్టుకున్నప్పుడు వాళ్ళ యొక్క డిజైర్స్ వర్క్ ఉన్నవన్నీ చెప్పేస్తుంటారు బబుక్కుమని. దాన్ని బట్టి తెలిసిపోతుంటుంది వాళ్ళు ఎలాటోలో. వాళ్ళ ఫోటోలు, వాళ్ళు చేసేవన్నీ కూడా వాళ్ళు ఏంటో తెలిసిపోతుంటుంది. అందులో ఒక అతను ఏం పెట్టుకున్నాడు? నేను తప్ప ఎవడు ఫస్ట్ ఉండడానికి వీల్లేదని పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? నేను తప్ప ఎవరు, అన్నిట్లో ఎవరు ఉండాలి? ఓహో, పోన్లే చెప్పగానే చెప్పేసి ఇంతకుముందు అయితే తెలుసుకోవాలి నువ్వు ఎలాంటోడో ఏంటో
నువ్వేంటో అర్థమైపోయింది. చాలామంది చెప్పరు, కానీ అన్నింటిలో వాళ్ళకి ఏముండాలి? ప్రయారిటీ ఇవ్వాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అన్నిటిలో ప్రయారిటీ మనం ఉండాలనుకుంటాం. అన్నిటిలో కూడా అన్నిటికి మించి దేవునిని మన ముందు ప్రయారిటీగా చేసుకున్నప్పుడు, దేవునిని వెతుకుతున్నప్పుడు, ప్రియ దేవుని బిడ్డలారా, దీన్ని ఎలా కనెక్ట్ చేస్తుంది? ఎందుకంటే సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎప్పుడూ కూడా మనకు అంత తృప్తినివ్వదు. యూ మస్ట్ హ్యావ్ యువర్ పర్సనల్ రెవల్యూషన్. ఆ ఫేస్ ఆఫ్ గాడ్ అనేది, ఆ పెనియోలు ఎక్స్పీరియన్స్ అనేది నీ మట్టుకు మీరు జాగ్రత్తగా చూస్తే ఇలాంటి మాటే జాన్ గాస్పల్ 4th చాప్టర్లో ఉంటుంది. ఎవరు తీయద్దు, నేను చెప్పేసి ముగించేస్తాను. ఆమె యేసుక్రీస్తును మెస్సీని తెలిసేసుకుంది. యేసు ప్రభు కూడా తను ఏం చేశాడు? మీరు అక్కడ గమనిస్తే ఎంతమందికి ఆయన తను ఎవరు అంటే చెప్పేవాడు కాదు ఆయన. నువ్వు మెస్సీవా అంటే చెప్పేవాడు కాదు ఆయన. నువ్వు క్రీస్తువా అంటే చెప్పేవాడు కాదు ఆయన. ఈయనకి ఏమన్నాడు తెలుసా? ఆమె ఏమన్నది తెలుసా? మెస్సియా అని ఒక ఆయన వస్తాడని మాకు తెలుసు. ఏంటి? మెస్సియా అని ఒక ఆయన వస్తాడని మాకు తెలుసు. 4వ అధ్యాయంలో ఉంటుంది అది. బహుశా 26, 20 ఎన్నో వచ్చినమ్మా? 25. జాన్ గాస్పల్ 4:25. చదువమ్మా. ఆ స్త్రీ ఆయనతో, క్రీస్తు అను మెస్సే వచ్చినని నేను ఎరుగుదును. ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియచేయనని చెప్పగా యేసు, మీరు ఎప్పుడైనా చదివినప్పుడు చూసారు అది? ఎవరికి చెప్పాడు ఆయన నేనే మెస్సేనని? పెద్దోళ్ళు చెప్పలేదా నేను మెస్సేనని? ఎవరు చెప్పాడు? ఒక సమరయ స్త్రీకి, ఒక తప్పు పాపంలో ఉన్నటువంటి వ్యక్తికి ఏం చెప్పాడు? నేనే మెస్సేనని చెప్పాడు. ఆ రెవల్యూషన్ తను పొందుకోవడానికి గల కారణం, ప్రియ దేవుని బిడ్డలారా, తన స్థితిని ఒప్పుకుంది. నాకు 5 పెనిమిట్లు ఉన్నారు, ఇప్పుడు ఉన్నవాడు కూడా పెనిమిటి కాదు. తన జీవితాన్ని ఒప్పుకుంది. దేవుడు నేనే మెస్సేయని చెప్పి బాగుంది. ఊర్లోనికి వెళ్ళిపోయింది, అందరికీ చెప్పేసింది, అందరూ వచ్చారు. అక్కడ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ ఏంటంటే, ఆ ఊరు వాళ్ళందరూ కూడా ఏం చెప్తారో తెలుసా? నువ్వు చెప్పిన దాన్ని బట్టి కాదు మేము నమ్మింది, మా మట్టుకు మేము తెలుసుకున్నాము అంటారు. సెకండ్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్ ఎక్కువ కాలం ఎవరిని కూడా ఆనందంతో ఉంచలేదు. నీ మట్టుకు నీవు పర్సనల్ ఎన్కౌంటర్ ప్రభుతో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తన మట్టుకు తను ప్రభుని తెలుసుకుంది, ఇతరులకు చెప్పింది. అయితే వాళ్ళు ఏమంటున్నారంటే, నువ్వు చెప్పిన దాన్ని బట్టి మేము నమ్మాము, కానీ దానిని బట్టి కాదు మా విశ్వాసం. ఇప్పుడు నా మట్టుకు నేను తెలుసుకున్నాను. ఈరోజు మీ విశ్వాసము, ఈరోజు మీ యొక్క పరిశుద్ధత, మీ ఆత్మీయ జీవితము ఎవరో చెప్పిన దానిని బట్టే ఇంకా ఉంటున్నారా? నీ మట్టుకు నీవు నీ జీవితాన్ని, నీ పరిశుద్ధతను, నీ యొక్క పర్సనల్ క్వైట్ టైం, ఇదంతా కూడా నీ మట్టుకు నువ్వు చేసే స్థితిలోకి వచ్చినప్పుడు నువ్వు ఇతరులకు దీవెనకరంగా మారడం అనేది కలుగుతుంది. బైబిల్ చదివారా? ఎవరు అడగాలి? ఒక ఆయన్ని మేమందరూ భోజనం కూర్చుంటే వాళ్ళ వైఫ్ భోజనాలు వడ్డించేసింది అందరికి, వాళ్ళ ఇంట్లోనే భోజనాలు. గబగబైన తినిపోతుంటే వాళ్ళ ఆవిడొచ్చి, ప్రార్థన చేసుకుని తిన్నారా అన్నది. పెద్ద ఆయనే ప్రార్థన చేసుకుని తిన్నారా ఆయన ఫీల్ అయిపోయాడు. ఇదిగో బ్రదరు, ఇలాగే అడుగుతుంది బ్రదరు, అందరిలో అడిగేస్తుంది బ్రదరు, అన్నీ బాగానే ఉన్నాయి కానీ అన్న, మరి అసలు వాళ్ళకి ఎందుకు అడిగి ఉంటుంది? మనం ఎప్పుడు కూడా అడిగారని ఫీల్ అయిపోతాం, కానీ అసలు అలాగ ఎందుకు అడుగు ఉంటుంది? అక్కడికి వెళ్తే పెద్ద రూటు సెట్ అవుతుంది. మీకు అర్థమైందా? మనం ఎక్కువ ఫీల్ అవుతుంటాం కదా. ఇంతకుముందు చెప్పాను, ఫీల్ అయిన వాళ్ళు ఏమవుతారు? ఫీల్ అయిపోయిన వాళ్ళు మళ్ళీ ఫెయిల్ అయిపోయి మళ్ళీ ఎప్పుడు ఎగ్జామ్స్? మళ్ళీ నెక్స్ట్ ఇయరే. ఫీల్ అయితే ఏమవుతాం? ఫెయిల్ అవుతాం. కనుక ఫీల్ అయిపోయాడు, పైకి వచ్చి ఇదిగో బ్రదరు, ఇంక ఇలాగే ఇన్సల్ట్ చేసేస్తుంది బ్రదర్ అని. నేను మామూలుగా అడిగి, నన్ను అలా కాదన్నా, మరి ఎందుకు అలాగ అడుగుంటుంది అనే ప్రశ్న. ఈయనకి భోజనం కనబడగానే ఏమలవాటు? ప్రార్థన చేసే అలవాటు
లేదు కనుకనే తన భార్య ఏం చేస్తుంది, అడుగుతుంది. ఇప్పటికీ మీరు బ్రష్ చేసి వచ్చారా అని ఇప్పుడు మిమ్మల్ని అడిగితే మీరు అందరూ ఏమవుతారు చెప్పండి? ఏమవుతారు? అఫెండ్ అవుతారు. కానీ అందరం బ్రష్ చేసే వస్తాం కదా. ప్రార్థన చేసి వచ్చారా అని అడిగితే, బైబిల్ చదివి వచ్చారా అని అడిగితే గుప్ చాప్ షాడకప్. ఇప్పుడు దేవుని బిడ్డలారా, మన యొక్క ఆ క్వైట్ టైం, ఆ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీ మట్టుకు నువ్వు చెప్పడాన్ని బట్టి కాదు, నా మట్టుకు నేను, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్, నా దేవునితో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. పాస్టర్ గారు మీరు చెప్పిన దాన్ని బట్టి కాదు, నా మట్టుకు నాకు నా దేవునితో పర్సనల్ ఎక్స్పీరియన్స్. వాక్యం చదవడం, ప్రార్థన చేయడం, ఆయనను వెతకడం, ఇవన్నీ కూడా ఇట్స్ మై స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్. మీరు చెప్పిన దాన్ని బట్టి కాదు. నువ్వు అలాగా ఆ స్పిరిచువల్ ఎక్స్పీరియన్స్లకు వచ్చినప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వాద కారణంగా చేస్తాడు. యూ విల్ బీ ఎ బ్లెస్సింగ్. నువ్వు ఎక్కడున్నా కూడా, ఏం చేస్తున్నా కూడా దేవుడు నిన్ను ఆశీర్వాద కారణముగా మార్చేస్తాడు. అంతే. మనం ఎంతో లిస్ట్, 7 స్టెప్స్, 8 స్టెప్స్, 12 స్టెప్స్, 40 డేస్ ఉపవాసం ఉంటే దేవుడు బ్లెస్ చేస్తాడంటే కొంతమంది, మన వల్ల కాదు. 40 డేస్ ఒకరోజు అడిగితేనే మనం, ఒకరోజు ఉపవాసం చేయమని చెప్తే ఆయన ఎల్ఐసి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడట ఒక ఆయన. చచ్చిపోతే కుటుంబానికి ఆయన సాక్ష్యం చెప్తున్నాడు. దేవుడేమో నన్ను ఫాస్టింగ్ ఉండమని ప్రేరేపణ వస్తుంది, ఇంకెలాగా చచ్చిపోతానని తెలిసి ముందు 10 లక్షలు ఇన్సూరెన్స్ చేయించుకున్నాడట. చచ్చిపోతే ఫ్యామిలీకి డబ్బులు వెళ్తాయి కదా అని. చచ్చిపోతాడా? మనం ఇతరులు చంపేస్తాం, కానీ మనం అంత బేగా చచ్చిపోతాం మనం. ప్రియ దేవుని బిడ్డ, కనుక చాలామంది ఇలా అనుకుంటారు, పర్సనల్గా నీ మట్టుకు నీవు ఉపవాసం ఉండాలి, నీ మట్టుకు నీవు దేవుని సంధిని వెతకాలి. దెన్ మీరు చూడండి, కొన్ని రోజులకే మిమ్మల్ని దేవుడు ఆశీర్వాద కారణముగా మార్చేస్తాడు. ఆమెన్. యాకోబు జీవితంలో నేను మొన్న ఆ మాట ఒక్కటి తక్కువ తెలియంది. నీ పేరేమిటి అని యాకోబు అడగగానే, నా పేరు ఎందుకు అడిగావు అని చెప్పి యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. సో నోయింగ్ గాడ్, నోయింగ్ హిస్ అట్రిబ్యూట్స్, నోయింగ్ హిస్ క్యారెక్టర్, ఆ వాక్యంలో నుంచి మీరు రోజు రోజుకి చదవాలి, రోజు రోజుకి నేర్చుకోవాలి. యు మస్ట్ లెర్న్. ప్రతిసారి బైబిల్ చదువుతున్నప్పుడు యు మస్ట్ నో వన్ ఆర్ 2 థింగ్స్ న్యూగా ప్రభు గురించి మీరు ఇంకా తెలుసుకోవాలి. ఈరోజు నేను Psalm 78 చదివాను మార్నింగ్ లేవగానే. అందులో ఒక మరలా కొత్త విషయం దేవుడు నాతో మాట్లాడాడు. నువ్వు ఇలాగే కొత్త విషయం ప్రభు గురించి కొత్త యాంగిల్లో నువ్వు తెలుసుకుంటున్న కొద్దీ దేవుడు నిన్ను ఎంత ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. ఆమేన్. ఎన్ని రోజులైంది దేవుని గురించి కొత్తగా ఏదైనా తెలుసుకొని? ఎవరో చెప్పిన దానిని బట్టి కాదు, నీ మట్టుకు నీవు చూసి, నా మట్టుకు నేను తెలుసుకొని మేము ప్రభునందు విశ్వాసం ఇస్తున్నాం. కళ్ళు మూసుకుందాం అందరం కూడా. ఒక నిమిషము యాకోబు జీవితాన్ని దేవుడి ఉదయవేళ మన ముందుంచాడు. యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు. ఎన్ని రోజులైంది ఒక్కరమే దేవుని సన్నిధిలో ఒంటరిగా దేవుణ్ణి వెతికి? ఎన్ని దినాలైంది దేవునిని వెతుకుతూ ఆయన సన్నిధిలో? దావీదుకి దేవుడు చెప్తున్నాడు, సీక్ మై ఫేస్, సీక్ మై ప్రజెన్స్. నా బలమును వెతుకు, నా సన్నిధిని వెతుకు. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నిన్ను ఆశీర్వాద కారణముగా దేవుడు చేయాలంటే సీక్ హిస్ ఫేస్. ఆయన సన్నిధిని వెతుకు, ఆయన బలమును వెతుకు, ఆయన గురించి ఎక్కువగా తెలుసుకో. ఎంతగా ఆయన గురించి నువ్వు తెలుసుకుంటావో అంతగా దీవెనకరంగా దేవుడు నిన్ను చేయడం ప్రారంభిస్తాడు. యాకోబు అడుగుతున్నాడు, దయచేసి నీ పేరేంటో నాకు తెలుపు. అక్కడ యాకోబును దేవుడు ఆశీర్వదించాడు. ఎవ్వరిని కూడా దేవుడు వ్యర్థముగా మన జీవితాలు ఉండిపోవాలని కోరుకోనట్లేదు.
ఆస్తులున్నాయి, అంతస్తులున్నాయని తృప్తి పొందితే దేవుడు ఏం కలుగు చేసుకోడు మీ జీవితంలో. యాకోబు వాటన్నిటిని విడిచిపెట్టి, వాటన్నిటిని పంపేసి ఒక్కడైపోయి అడుగుతున్నాడు, దేవా నన్ను ఆశీర్వదించు, నన్ను ఆశీర్వదించు. ఒక కమిట్మెంట్ తీసుకుందాం, ప్రభువా నన్ను క్షమించు. యాకోబు కూడా ఎన్నో మోసాలు చేశాడు. తన సొంత ప్రయత్నాల ద్వారా ఆశీర్వదించబడాలని 20 సంవత్సరాలు తన జీవితాన్ని వ్యర్థం చేసుకున్నాడు. నీ జీవితంలో కూడా ఎంతో వ్యర్థమై ఉండొచ్చు. ఈ ఉదయవేళ ఒక్కసారి ప్రభుతో అడుగుదాము, ప్రభువా నన్ను క్షమించండి, నా జీవితంలో చాలా నష్టం కలిగింది, చాలా వ్యర్థమైపోయింది, నీ సన్నిధికి వస్తున్నాను ప్రభు, నీ పాదముల చెంతకు వస్తున్నాను తండ్రి. నన్ను క్షమించండి, నేను వెతుకుతాను ప్రభా, నాకు నూతన ఆరంభాన్ని దయచేయండి. దేవుడు మరలా నూతన ఆరంభం ఇవ్వడానికి ఇష్టపడుతున్న దేవుడు ఆయన. నిన్ను ఆశీర్వాద కారణముగా దేవుడు చేయగలడు. నా దేవుడు, మన దేవుడు మనము ఆశీర్వాద కారకులుగా ఉండటానికి మనల్ని పిలిచాడు. శాపములో ఉండటానికి దేవుడు మనల్ని పిలవలేదు. ఆశీర్వాద కారణముగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. తండ్రి, ప్రభువుని మీరు అలాగ అడుగుతూ ఉంటుండగా, ప్రభు సన్నిధిలో మీరు నోరిపి ప్రార్థిస్తుండగా మీ కొరకు ప్రార్థిస్తాను. మీరు ఒప్పుకుంటే ఈ ఉదయం దేవుడు నిన్ను దీవిస్తాడు. నూతన జీవితాన్ని దేవుడు నీకు ఇస్తాడు. నూతన ఆరంభాన్ని దేవుడు నీకు ఇస్తాడు. దేవుని గురించి నువ్వు తెలుసుకుంటున్న కొద్దీ దేవుడు నిన్ను ఆశీర్వాద కారణముగా మార్చడం ప్రారంభిస్తాడు. తండ్రి, ఈ ఉదయవేళ నీ వాక్యానికి స్పందించి నీ సన్నిధిలో ఎవరు ప్రార్థిస్తున్నారో వారి కొరకు ప్రార్థిస్తున్నాను తండ్రి. వారిని ఆశీర్వదించు, వారికి నూతన ఆరంభము దయచేయి ప్రభా, నూతన జీవితాన్ని దయచేయి ప్రభా. దేవా, యాకోబును ఆశీర్వదించినట్లుగా తండ్రి వారిని ఆశీర్వదించు, వారిని దీవించు. నీ హస్తాలకు బిడ్డలందరినీ అప్పగిస్తూ ఈ వాక్యం అందరిలో కూడా నూరంతలుగా ఫలింపచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి మనవులు అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.